హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు మాధవి, రిజిస్టర్డ్ డైటీషియన్. బరువు తగ్గాలన్నా, ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలన్నా తరచుగా వినపడే పదం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా. అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, అందులో ఎన్ని పద్ధతులు ఉన్నాయి, ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది డైట్ కాదు, ఇదొక మీల్ ఈటింగ్ ప్యాటర్న్ అనమాట. ఇందులో ఏం తినాలి అనే దానికంటే ఎలాంటి టైంలో తినాలి, ఎప్పుడు తినాలి అనే దానికోసం ఫోకస్ చేస్తూ ఉంటారు. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మొదటిది వచ్చేసి 12:12, అంటే 12 గంటలు ఉపవాసం ఉండి 12 గంటల ఆహారం తీసుకుంటారనమాట. ఇది మన బాడీ సర్కేడియన్ రిథమ్ అంటే బయాలజికల్ క్లాక్కి బాగా సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మీ మొదటి మీల్ స్టార్ట్ అయ్యేది 8 గంటలు మార్నింగ్ అనుకోండి. మీ లాస్ట్ మీల్ వచ్చేసి 8 PM, అంటే రాత్రి 8 గంటలకి ఎండ్ అయిపోవాలి. సో ఈ 12 అవర్స్ విండోలో ఫుడ్ తీసుకోవడం వల్ల బాడీకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అది వచ్చేసి మీరు అన్వాంటెడ్ మీల్స్ తీసుకోరు, లేట్ నైట్స్ ఫుడ్స్ తినడానికి అవకాశం ఉండదు కదా. దీనివల్ల మీ స్లీప్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ లైట్గా ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ మెథడ్ అండ్ ఎస్పెషల్లీ బిగినర్స్కి, అంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఒక పద్ధతికి అలవాటు పడతారు. నెక్స్ట్ది 14 గంటలు ఉపవాసం ఉండి 10 గంటలు ఆహారం తీసుకోవడం అనమాట. ముందు దానితో కంపేర్ చేస్తే కొంచెం ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇందులో, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కరెక్ట్ అవుతాయి, అండ్ ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఇందులో. సో ఇది కూడా ఒక మంచి పద్ధతి, కానీ మీరు ఎలా స్టార్ట్ చేస్తారు, ఎంత జాగ్రత్తగా స్టార్ట్ చేస్తారు అనేది. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఫేమస్ వన్ 16:8. ఇది అందరికీ చాలామందికి తెలిసిందే. 16 గంటలు ఉపవాసం ఉండి 8 గంటల విండోలో ఆహారం తీసుకుంటారనమాట. దీనివల్ల వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అనేది బాగా జరుగుతుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గి మనకి గ్లూకోజ్ కంట్రోల్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు అనేది ప్రూవ్ అయింది. ఎందుకంటే మనం మీల్ ఫ్రీక్వెన్సీ తగ్గిస్తాం కదా. అండ్ ఆటోఫేజీ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట ఇందులో. ఆటోఫేజీ అని అంటే బాడీలో సెల్ రిపేరింగ్ న్యాచురల్గా ఒక ప్రాసెస్ ఉంటుంది, అది స్టిమ్యులేట్ అవుతుంది ఈ ప్రాసెస్ వల్ల అని సైన్స్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లైక్ 20:4, అంటే 20 గంటలు ఫాస్టింగ్ చేస్తారు, 4 గంటలు మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఈ 4 గంటల విండోలోనే ఇంపార్టెంట్ మీల్ అంతా ఇంక్లూడ్ చేసుకుంటారు. బట్ ఇందులో కూడా ఆటోఫేజీ స్టిమ్యులేట్ అవుతుంది, ఫ్యాట్ అండ్ వెయిట్ లాస్ ఎక్కువ జరుగుతుందన్నమాట. కాకపోతే బిగినర్స్కి ఇది రికమెండెడ్ కాదు. అండ్ ఆల్సో తక్కువ పీరియడ్లో ఆహారం తీసుకోవడం వల్ల చాలా డెఫిషియన్సీస్కి లోన్ అవుతారు. సో అది తీసుకునే ఆహారం చాలా సమతుల్యతగా ఉండాలి, అదర్వైజ్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇది చూసి స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఓమాడ్, అంటే 1 మీల్ ఏ డే. సో ఇది కొంచెం కష్టమే, అంటే డేలో ఒక్క మీల్ మాత్రమే తీసుకుంటారు, మిగతా అంతసేపు ఫాస్టింగ్లోనే ఉంటారు. సో దీనివల్ల చాలా న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వస్తాయి. సో ఇది అందరికీ అంత రికమెండెడ్ కాదు. ఎవరైతే వీటిలో చాలా చేసి ఒక కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. అండ్ ఈ మీల్ ప్యాటర్న్ ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని మల్టీవైటమిన్ సప్లిమెంటేషన్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఒక్క మీల్లో వాళ్ళు అన్ని న్యూట్రియంట్స్ని రిసీవ్ చేసుకోలేరు కాబట్టి. అండ్ మీల్ స్కిప్పింగ్ అని కొంతమంది చేస్తారు, అంటే కొన్ని రోజులు తినడం, కొన్ని రోజులు తినకపోవడం అనేది, అది కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి 5:2. ఇక్కడ 5 అంటే గంటలు కాదు, రోజులు. 5 రోజులు అండ్ 2 రోజులు. మనకు వారంలో ఉండే 7 రోజుల్లో 5 రోజులు మనం నార్మల్గానే తీసుకుంటాము, బట్ మిగతా 2 రోజులు మాత్రం రోజు తీసుకునే కంటే ఒక 500 నుంచి 600 కిలో క్యాలరీస్ తగ్గిస్తాం. దీనివల్ల వారంలో తీసుకునే టోటల్ క్యాలరీస్ నుంచి క్యాలరీ రిడక్షన్ అనేది ఉంటుంది, అందువల్ల మనం వెయిట్ లాస్ని అచీవ్ చేస్తాము. అండ్ దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి, అప్పుడే మనం యాక్చువల్ రిజల్ట్ అనేది చూడగలుగుతాం అనమాట. ఇంకా 2 days అనే మాటకు వస్తే బ్యాక్ టు బ్యాక్ కాకుండా, అంటే లైక్ 2 నాన్ కాన్సిక్యూటివ్ డేస్, వెంటనే కాకుండా మనం మిడిల్ ఆఫ్ ద వీక్లో ఒక 2 days చూస్ చేసుకుని మీకు కుదిరిన డేస్లో చేసుకోవడం వల్ల ఎక్కువ రిజల్ట్ అనేది చూస్తారనమాట. ఓకే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నారు, ఈ విండోస్ కోసం మాట్లాడారు. అసలు ఆ విండోలో ఏం తినాలి అనేది తెలుసుకోండి. సో ఏదో కొంచెం సేపే తింటున్నాం కదా అని చెప్పి స్ట్రెస్ తీసుకుని ఓవర్గా తినడం కానీ, అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం కానీ, అండ్ షుగరీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ అనేవి చూడరు అనమాట.
ఎందుకంటే అవి సడన్ క్రాష్ ఇస్తాయి. తిన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత మీరు స్టార్వ్ అవుతారు. నెక్స్ట్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ పెరుగుతుందన్నమాట. దానివల్ల మీరేమనుకుంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నాకు బాడీకి సపోర్ట్ చేయట్లేదు, హెల్ప్ చేయట్లేదు అని. కానీ మీరు తీసుకునే ఆహారం మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో బేసిక్గా మీరు ఏం తీసుకున్నా కూడా బ్యాలెన్స్ డైట్, నేను ఎప్పుడు చెప్పేదే సమతుల్య ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. మీ ప్లేట్లో ప్రాపర్ కార్బోహైడ్రేట్స్, అది మీరు రైస్, కీనువా, లేకపోతే ఓట్స్ కానీ ఇంకా ఏదైనా చపాతీ ఏం తీసుకున్నా కానీ దాంతోపాటు ప్రాపర్ ప్రోటీన్, లెంటిల్స్, లెగ్యూమ్స్, లేకపోతే చికెన్, మీట్, ఎగ్స్ ఇలా అన్నీ ఇంక్లూడ్ చేసుకొని అండ్ దాంతోపాటు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని ఒక ప్రాపర్ మీల్ లాగా తీసుకున్నారనుకోండి, సెటైటీ అంటే కడుపు నిండుగా ఉండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది, అన్వాంటెడ్ క్రేవింగ్స్ అనేది ఉండదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్గానే వాటర్ యాజ్ యూజువల్గా తీసుకోండి. అండ్ ఈ బెవరేజెస్ అంటే టీ కానీ కాఫీ కానీ తీసుకున్నప్పుడు షుగర్ని మైండ్ఫుల్గా ఉండండి. ఎందుకంటే అవి వాటి వల్ల ఎక్స్ట్రా క్యాలరీస్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇవి మీరు జాగ్రత్తగా పాటించాల్సింది. అండ్ సమ్మర్ వచ్చినప్పుడు ఇంకా మీరు సింపుల్ షుగర్స్ ఉండే డ్రింక్స్ కాకుండా ఇలా వాటర్, హెర్బల్ టీస్, నెక్స్ట్ స్పార్కిల్ వాటర్ ఇలాంటివి తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుందన్నమాట. చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ చూస్తారు. ఎలా అంటే లైక్ ఇరిటబిలిటీ అండ్ మూడ్ స్వింగ్స్, నిద్ర లేకపోవడం అండ్ షుగర్స్ డౌన్ అయినట్టు ఫీల్ అవ్వడం. సో ఇలాంటివి తరచుగా చూస్తూ ఉంటారు. సో మీరు ఇలాంటివి ఓవర్కమ్ అవ్వాలి అంటే మీ డైట్ని కరెక్ట్ చేసుకుంటూ స్లోగా స్టార్ట్ చేసి స్టడీగా ఉంటే రిజల్ట్స్ అనేవి చూస్తారనమాట. మెయిన్గా ఈటింగ్ డిజార్డర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ కానీ, ప్రెగ్నెంట్ విమెన్ కానీ, డయాబెటీస్ ఉండేవాళ్ళు కానీ చేయకుండా ఉండడం మంచిది. అండ్ ఒకవేళ చేయాలి అనుకుంటే మీ డాక్టర్ని లేదా మీ డైటిషియన్ని కన్సల్ట్ చేసి మొదలు పెట్టుకోవడం మంచిది, అనవసరమైన కాంప్లికేషన్స్ తెచ్చుకోకుండా. ఇంకా నా రికమెండేషన్ వచ్చేసి, దేనికైనా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్ చూడాలి అనుకుంటే. సో బిగినర్స్ అయితే మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న వాటిల్లో ఎక్కువ ఈటింగ్ విండో ఉన్నది స్టార్ట్ చేసుకుంటూ హెల్తీ డైట్స్తో మొదలు పెట్టుకొని యాక్టివిటీ లెవెల్ ఇంక్రీజ్ చేశారనుకోండి, సో మీరు రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా చూస్తారు. అండ్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మిస్ అవ్వకుండా చేయడం వల్ల బాడీ అనేది అడాప్ట్ చేసుకుంటుంది, మీకు అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ న్యూట్రిషన్ రిలేటెడ్ వీడియోస్. ఇంకా మీరు ఎవరైనా ఏమైనా తెలుసుకోవాలనుకున్నా ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్.